అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. కెరీర్ బిగినింగ్లో సదాశివ సన్యాసి పాట రాసినప్పుడు కొంతమంది సీతారామ శాస్త్రి గారు అనుకున్నారు, చాలామంది మీరేం రాశారు అని చెప్పేసి ఆశ్చర్యపోయినటువంటి ఒకనొక సందర్భం. అలాంటిది చిట్టి పాట రాసినప్పుడు జాతిరత్నాల సినిమాలో మీరే రాశారా, బాగా యూత్ అయిపోయారే అని చెప్పి అదొక సందర్భం. అప్పట్లో చిట్టి మళ్ళీ ఇప్పుడు సెట్ అయింది, మంచి పాట రాయించాడు ప్రశాంత్. థ్యాంక్ యూ ప్రశాంత్. ఆ చిట్టి పాటకి మ్యూజిక్ రాదనే, ఈ పాటకు కూడా రాదనే మ్యూజిక్ కొన్ని అలా కుదిరేస్తాయి. ఈ పాట ఈ సినిమా తాలూకు ప్రమోషన్లో సింహభాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన దర్శకులు మిత్రులందరినీ వీళ్ళందరినీ చూస్తే యూవీ క్రియేషన్స్ అన్న సంస్థ మీద వాళ్ళకున్నటువంటి అభిమానం తేటతెల్లం అవుతుంది. అంతగా మంచి నిర్మాణ సంస్థ. వంశీ గారు, ప్రమోద్ గారు, సందీప్, అజయ్ అందరూ పేరు పేరున కూడా ఒక ఫ్యామిలీలాగా అందరిని చక్కగా చూసుకుంటారు. అలాంటి ఒక సంస్థ నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలి. ప్రశాంత్ చాలా నెమ్మదస్తుడు, నింపాదిగా తనకు వలసిన టైం దొరికింది ప్రాజెక్ట్ని చెక్కడానికి, మంచిగా వినియోగించుకున్నాడు. కరెక్ట్గా తన అదృష్టం బాగుంది. ఇప్పుడు థియేటర్స్ దొరకటం అయితేనే మీకు కరెక్ట్ ప్రాపర్ రిలీజ్ టైం కూడా కుదిరేసింది. భజే వాయువేగం అనే టైటిల్ ఎప్పుడైతే పెట్టారో మా అన్నయ్య గారు భరణి గారు చెప్పినట్లు ఆంజనేయ స్వామి తాలూకు అంశ ఏదో ఈ సినిమాలో ప్రవేశించింది. యునానిమస్గా నాకు బాగా గుర్తు గిరీటేంద్రమూర్తి గారు ఫస్ట్ టైటిల్ గురించి ఒక ట్వీట్ చేశారు. సో అదొక పాజిటివ్ వైబ్గా అనిపించింది. సో మంచి టైటిల్ బాగా కుదిరింది. టైటిల్కి తగినట్టుగా అంటే ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్లో కూడా చాలా రేసీగా అనిపించింది, చాలా మంచిగా ఎంగేజింగ్గా ఉంది. తర్వాత ఒక్క జానర్లో ఈ సినిమాని ఫిక్స్ చేసే సినిమా కాదని నాకు పర్సనల్గా అనిపించింది. రేపొద్దున మీరు కూడా అదే అవునంటారు. చాలా ఎంగేజింగ్గా ఉంది సినిమా. సో మా ప్రశాంత్ చాలా మంచి చేయాలి ఈ సినిమా. యూవీ క్రియేషన్స్ వరకు మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. ముఖ్యంగా సినిమాలు రావట్లేదు అనుకున్నటువంటి ఆడియన్స్ యొక్క కరువు, ఆ మాట వాడొచ్చని తెలియదు, వాళ్ళ యొక్క ఆకలిని తీర్చాలి ఈ సినిమా. అలాంటి మంచి సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నాను. రచయిత మధు నాకు చాలా కాలం నుంచి మిత్రుడు. సో నిన్న తనతో మాట్లాడుతూ మరింత నాకు అంటే ఇలా ఒక పాజిటివ్గా మాట్లాడటానికి నాకు బలం దొరికింది తన మాటల్లో. చాలా మంచి సినిమా అవుతుంది ఈ సినిమా. నిజంగా మీరందరూ కూడా ప్రత్యేకంగా ఆదరించాలని మనవి చేసుకుంటూ, ఇక్కడ నాకు చిన్న కనెక్షన్ ఉంది. కార్తికేయ హార్డ్ వర్క్ నమ్ముకున్నాడు, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని పైకి వచ్చినవాడు. నాకు తనకి ఒక కనెక్షన్ ఉంది. మేమిద్దరం కూడా ఎన్ఐటి వరంగల్లో చదువుకున్న వాళ్ళమే. ఆ రకంగా కార్తికేయ అంటే నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ. కార్తికేయ యొక్క దినదినాభివృద్ధిని చూస్తూ గమనిస్తూ ఉన్నాను. ఈ సినిమా అతనికి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సంపాదించి అతని కెరీర్లో మరొక మైల్ స్టోన్గా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. ఎక్కడున్నా కానీ కోటగిరి వెంకటేశ్వర గారిని చూస్తే ఒక సంతోషం. ఇవాళ సభలో ఆయన ఉంటూ కూడా నిజంగా చాలా సంతోషం. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు భజే వాయువేగం అండ్ టు అవర్ యూవీ క్రియేషన్స్, కార్తికేయ, ప్రశాంత్, ఎవ్రీవన్. ముఖ్యంగా రథన్ మ్యూజిక్ చేశాడు, పాటల వరకు అనుకుంటాను. ఇఫ్ ఐఎమ్ రైట్, కపిల్ రికార్డింగ్ చేసినట్టున్నాడు. కపిల్ కూడా ఒక ప్రామిసింగ్ యంగ్ టాలెంట్. అతను కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.